నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రెస్టారెంట్లలో గోమాంసంతో చేసిన వంటకాలు తప్పకుండా ఉండాల్సిందే, లేదంటే మీ రెస్టారెంట్ను మూసేస్తామంటూ హెచ్చరికలు వస్తున్నాయి. అంతేకాదు, బీఫ్ వంటకాలను అమ్మని రెస్టారెంట్ యజమానులను భారతదేశానికి ఏజెంట్లుగా భావించాల్సి వస్తుందని, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఆందోళనకారుల వ్యాఖ్యలు, హెచ్చరికలు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లో ఇకపై బీఫ్ వంటకాలు లేకుండా ఎలాంటి రెస్టారెంట్ ఉండదేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. రోజురోజుకి బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్టుల ఆంక్షలు, డిమాండ్లు ఎక్కువవుతూ ఉన్నాయి. ఢాకాలోని బంగ్లాదేశ్ ముస్లిం వినియోగదారుల హక్కుల మండలి అనే సంస్థ బీఫ్ అందించని రెస్టారెంట్లను బహిష్కరించాలని కోరుతూ ర్యాలీని నిర్వహించింది. అన్ని రెస్టారెంట్ల మెనూలో బీఫ్ వంటకాలు తప్పనిసరిగా ఉండాలని, తమ డిమాండ్లను అమలు చేయని రెస్టారెంట్లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బీఫ్ వంటకాలు అందించని రెస్టారెంట్లు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధమని అంటున్నారు. కొన్ని రెస్టారెంట్లలో హలాల్ ఆహారం కూడా దొరకడం లేదని, ఈ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆ సంస్థ కన్వీనర్ మహ్మద్ ఆరిఫ్ అల్ కబీర్ ఆరోపించాడు. ఓల్డ్ ఢాకాలోని బంక్షాల్ ప్రాంతంలోని హోటల్ అల్ రజాక్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఫ్ను అమ్మని రెస్టారెంట్లు భారతదేశానికి, హిందుత్వానికి ఏజెంట్లని, అలాంటి వాటిని ముస్లింలు ఎట్టి పరిస్థితులలోనూ సందర్శించవద్దని సూచించారు. మీకు ఆవు పేడ కావాలా, ఆవు మాంసం కావాలా అంటూ కూడా నినాదాలు చేశారు. ఒంటె మాంసం తినడం తప్పనిసరి కాదు, కానీ ముస్లింలు ఒంటె మాంసం తినడం ఓ విధిగా మారింది. ఎందుకంటే అలా చేసి ఇస్లాం పట్ల తమ విధేయతను నిరూపించుకోవాలి. అలాగే గోమాంసం తినడం కూడా తప్పనిసరి కాదు, కానీ ముస్లింలు హిందూ విశ్వాసాలను వ్యతిరేకంగా ఇస్లాం పట్ల తమ విధేయతను చూపించాల్సిన అవసరం ఉందని మహ్మద్ ఆరిఫ్ అల్ కబీర్ చెప్పాడు. పాశ్చాత్య దేశాలు తమ రెస్టారెంట్లో హలాల్ ఆహారాలను కూడా చేర్చాలని ఆరిఫ్ డిమాండ్ చేశాడు. అన్ని రెస్టారెంట్లు తమ మెనూలో కనీసం ఒక్క బీఫ్ వంటకానైనా చేర్చాలని, అలా చేర్చడం ద్వారా ముస్లింలకు మద్దతును ప్రకటించాలని ఆరిఫ్ కోరాడు. అలా చేయని వారు తప్పనిసరిగా దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.